నమస్కారం. నా పేరు డాక్టర్ శరత్ చంద్ర పింగళి. ఐఎమ్ ఏ క్యాన్సర్ సర్జన్. ఫోర్టిస్ హాస్పిటల్స్ బెంగళూరు బ్రాంచెస్లో వర్క్ చేస్తున్నాను. అక్టోబర్ అనేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. అంటే ఏంటంటే డాక్టర్స్ అందరూ కూడా పబ్లిక్లో బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన అవగాహన పెంపొందించడానికి టాక్స్ అవి చేస్తుంటారు. సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన దేశంలో సంభవించే క్యాన్సర్స్ చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నల్ క్యాన్సర్స్, అంటే శరీరం లోపల వచ్చే క్యాన్సర్స్, అంటే లివర్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సరు, మనందరికీ తెలుసు క్యాన్సర్ నయం అవ్వాలంటే తొలి దశలో దాన్ని కనుక్కోవాలి అని చెప్పేసి. ఈ ఊపిరితిత్తుల లోపల బాడీ పార్ట్స్ లోపల ఉండే పార్ట్స్లో వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే వాటిని తొలి దశలో గుర్తించడం చాలా కష్టం. ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, కిడ్నీ క్యాన్సర్ కానీ, లివర్ క్యాన్సర్ కానీ, గాల్ బ్లాడర్ క్యాన్సర్ కానీ, అదేవిధంగా పేగులకు సంబంధించిన క్యాన్సర్ కానీ జనరల్గా తొలి దశలో గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే తొలి దశలో పెద్దగా లక్షణాలు ఏమీ ఉండవు. కానీ కొన్ని క్యాన్సర్స్ మటుకు వాటిని తొలి దశలో గుర్తించడానికి మనకి అవకాశాన్ని ఇస్తాయి. అందులో ముఖ్యమైనది రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇది ఎందుకంటే ఏదో ఒక రకమైన గడ్డలాగా అది మన చేతితో ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని వేరే చర్మానికి సంబంధించిన క్యాన్సర్ కానీ, నోట్లోకి వచ్చే పుళ్ళు కానీ, క్యాన్సర్ పుళ్ళు కానీ, వీటిని మనం తొలి దశలో మనకి ఈజీగా కనపడతాయి, ఈజీగా తగులుతాయి కాబట్టి వాటిని త్వరగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, మన దేశంలో చూసుకుంటే రొమ్ము క్యాన్సర్ బారిన పడి ఎంతమంది అడ్వాన్స్డ్ స్టేజ్లో, అంటే స్టేజ్ ముదిరిపోయిన తర్వాత బయటపడి చనిపోతున్నారు అనేది చూసుకుంటే కనుక 2022లో ఆల్మోస్ట్ 98,000 మంది పేషెంట్లు రొమ్ము క్యాన్సర్ బారిన పడి చనిపోవడం జరిగింది. దీన్ని మనం చూసుకుంటే ప్రతి పావు గంటకి ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చనిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇది నెంబర్ చాలా ఎక్కువ. ఈజీగా కనుక్కోగలిగినా కూడా దీన్ని ఎందుకు అంత మనం లేట్ స్టేజ్లో కనుక్కుంటున్నాము అంటే, చాలామంది ఏమనుకుంటారంటే నాకు నొప్పి లేదు కదా, ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం కాదేమో, ఈ గడ్డ ఎన్నాళ్ళు 6 నెలలుగా ఉంది, అదేం పెద్దగా నన్ను ఏం చేయట్లేదు, నేను పని చేసుకోగలుగుతున్నాను, 4 నెలలుగా ఉంది, దానివల్ల నాకేం ఇబ్బంది లేదు, ఇది మామూలు గడ్డే అని అనుకుని దాన్ని డిలే చేసుకుంటున్నారు డయాగ్నోస్ చేయడం. అలాగే కాకుండా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్ష అంటారు, స్కాన్ అంటారు, సూది పెట్టి పరీక్ష చేస్తారు. ఒకవేళ ఏమన్నా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందా, ఇట్లా రకరకాల ఆలోచనలకి రకరకాల కారణాల వల్లను దీన్ని తొలి దశలో మనం కనుక్కోవటం అనేది జరగట్లేదు చాలాసార్లు. ఇది చాలా ఈజీగా కనుక్కోగలిగిన క్యాన్సరు. నేను చెప్పేది ఏంటంటే, ఏ రకమైన గడ్డ ఉన్నా సరే త్వరగా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వేరే విధంగా మనం సపోజ్ జనరల్ పబ్లిక్లో కనుక దీన్ని మనం స్క్రీనింగ్ చేయాలనుకుంటే మ్యామోగ్రామ్ అనే చాలా సింపుల్ పరీక్షలు, దీనికేమీ అడ్మిషన్ అవసరం లేదు, వచ్చి ఓపీ బేసిస్ మీద పరీక్ష చేయించుకుని వెళ్ళొచ్చు. పెద్దగా ఇబ్బంది లేని పరీక్షలతో దీన్ని త్వరగా కనుక్కునే అవకాశం డెఫినెట్గా మనకు ఉంటుంది. సో ఈ విషయాలన్నీ తెలుసుకుని మనం పబ్లిక్లో అవేర్నెస్ పెంచుకొని దాన్ని తొలి దశలో కనుక గుర్తించగలిగితే, మనం దానికి అవకాశం ఇవ్వకుండా, అది మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం దానికి అవకాశం ఇవ్వకుండా దాన్ని త్వరగా నయం చేసుకున్న వాళ్ళం అవుతాము. మా సొంత బంధువుల్లోనే ఎంతోమంది దాన్ని తొలి దశలో కనుక్కొని నయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా కాలం 10 సంవత్సరాల పాటు ఏ బాధ లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఎటువంటి రొమ్ముకు సంబంధించిన కంప్లైంట్స్ ఉన్నా సరే డాక్టర్ని త్వరగా కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని కలిస్తే ఏదో ఆపరేషన్ అంటారు, రొమ్ము మొత్తం తీసేస్తారేమో, మళ్ళీ రేడియేషన్లు అంటారు, కీమోథెరపీ అంటారు, ఇట్లా రకరకాల సమస్యలతో భయపడి కానీ ఇంకో రకంగా ఆలోచించి కానీ దాన్ని డిలే చేసుకోవడం అనేది మంచిది కాదు. ప్రాపర్ డాక్టర్ని బిగినింగ్లోనే కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నమస్కారం.